ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు సిపిఐ స్టేట్ సెక్రటరీ జాన్ వెస్లీ. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి శిక్ష ఖరారయ్యేలా చూడాలని అన్నారు. డ్రగ్స్ నెట్వర్క్ ను కూకటి వేళ్లతో పెకిలించాలన్నారు. హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో డ్రగ్స్ మాఫియా అరాచకాలు పెచ్చుమీడుతున్నాయన్నారు. డ్రగ్స్, గంజాయి సప్లైని అరికట్టాలని డిమాండ్ చేశారు జాన్ వెస్లీ. జిల్లా మొస్రా గ్రామానికి చెందినటువంటి ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ సౌమ్యను డ్రగ్స్ మాఫియా అతి దారుణంగా కారు యాక్సిడెంట్ చేసి హత్య చేయడాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే ఈ ఘటనకు పాల్పడ్డటువంటి వాళ్ళ మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాదు అట్లాగే ముఖ్యమైనటువంటి జిల్లా కేంద్రాలు, పట్టణ కేంద్రాల్లో ఈ డ్రగ్స్ మాఫియా యొక్క అరాచకాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి జిల్లా పరిధిలో కూడా చాలా ప్రాంతాల్లో వీటికి సంబంధించినవి ఇప్పటికే పోలీస్ రైడింగ్స్లో కూడా పట్టుబడ్డటువంటి ఘటనలు వస్తున్నాయి. యువత అంతా కూడా ఈ మాదక ద్రవ్యాలు తీసుకొని యువత చెడుదారి పడుతున్నారు, అరాచక శక్తులుగా మారుతున్నారు. తల్లిదండ్రులకు భారంగా అయ్యే పరిస్థితి వచ్చింది. మొత్తం విచ్చలవిడిగా దౌర్జన్యాలకు, అత్యాచారాలకు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నటువంటి ఘటనలు జరుగుతున్నాయి. కేవలం ఘటనకు జరిగినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించేటటువంటి వాటికే పరిమితం కాకుండా ఇలాంటి ఘటనల కారణమవుతున్నటువంటి డ్రగ్స్, ఈ మాదక ద్రవ్యాలని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.